ఇంజెక్షన్ అంటే మీలో ఎంతమందికి భయం? నాకు చచ్చేంత భయము. లిటరల్‌గా ఏడుస్తాను. హాస్పిటల్ అంతా వినిపించేలాగా గొల్లు గొల్లుమంటూ ఏడ్చా నేను. మా సిస్టర్ ఫుల్ బాడీ చెకప్ చేపిస్తా అని తీసుకొచ్చింది. ఎక్స్‌రేలు, ఈసీజీలు ఓకే గానీ బ్లడ్ టెస్ట్ ఏదైతే ఉందో నా వల్ల కాదసలు. ఇంత టెక్నాలజీ వస్తుంది కానీ సూది పడవకుండా బ్లడ్ తీయడం ఎలా మాత్రం కనుక్కోవట్లేదు ఎవ్వరు. సిలిండర్లు పెట్టడాలు, ఇంజెక్షన్లు చేయడాలు బ్యాన్ చేయాలి అసలు. చెకప్ ఫినిష్ చేసుకుని ఊరి మీద పడ్డాము. నాకు ఇక్కడ నచ్చంది ఏంటంటే ఇంత మారుమూల పల్లెటూరులో కూడా ప్రతి 5 కిలోమీటర్స్కి ఒక అనాథాశ్రమం ఉంది. అమ్మాయిల అనాథాశ్రమం. ఈ రోజుల్లో కూడా ఆడపిల్లల్ని కనివాడేస్తున్నారంటే అది చాలా బాధ అనిపించింది నాకు. ఎనీవే మేము 1 hour జర్నీ చేసి దంతెవాడ రీచ్ అయ్యాము. ఇక్కడ దంతేశ్వరి మాత అమ్మవారి టెంపుల్లో మొక్కుకున్నాక మా ఫ్రెండ్ కి జాబ్ వచ్చింది. సో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ పని ఫినిష్ చేసుకుని లైట్ గా స్నాక్స్ తిన్నాము. మా చెల్లి ప్రిస్క్రిప్షన్ ప్యాన్ ని సమోసాలు పెట్టుకోవడానికి వాడేశాను. ఈ వీడియో వల్ల హాస్పిటల్ వాళ్ళు చూడకూడదని కోరుకుంటున్నాను. ఎనీవే ఇది మెయిన్ రోడ్. ఇదే మెయిన్ రోడ్. ఈ లెక్కన వాళ్ళు మన హైదరాబాద్ లో మెయిన్ రోడ్లు చూస్తే ఫారెన్ వెళ్ళినట్టు ఫీల్ అవుతారేమో. అండ్ రాత్రిపూట దీని పరిస్థితి ఇది. ఒక్క లైట్ లేదు. ఇక్కడ బతకడం సాహసం అనే చెప్పాలి.